నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. అమెరికాలో క్రిస్మస్ చాలా బాగా చేస్తారండి. క్రిస్మస్ సంబరాలు ఒక 2 నెలల ముందు నుంచే మొదలైపోతాయి. ప్రతి ఇల్లు కూడా చాలా అందంగా అలంకరిస్తారు. కొన్ని హౌసెస్ అయితే చూడటానికి రమ్మని కూడా చెప్తారు. ఆ లైటింగ్స్ చూడటానికి ప్రతిరోజు వెళ్తారండి. చూపు తిప్పుకోలేం, అంత అందంగా ఉంటుంది. ఇక న్యూయార్క్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో అయితే చాలా బాగా చేస్తారు. ఈ క్రిస్మస్కి సంబంధించి ఏంటంటే ప్రతిదీ కూడా వారే తెచ్చుకుని వారే రెడీ చేసి పెట్టుకుంటారు. అందులో ఎంతో ఆనందాన్ని పొందుతారు. అటువంటివన్నీ దొరికే హోమ్ డిపో అని ఒక స్టోర్ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్లో కూడా క్రిస్మస్కి సంబంధించిన సేల్ చేస్తారు. కానీ హోమ్ డిపో అయితే ఏంటంటే చాలా వరకు కూడా బాగుంటాయి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఆ హోమ్ డిపోకి మేము వెళ్తున్నాము. ఇప్పుడు నేను మీకు రోడ్డు చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా, అదండి దూరంగా ఉన్న హోమ్ డిపో. అక్కడికే పెడుతున్నాం. వీడియోని మీరు అసలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటాయి క్రిస్మస్కి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా. సరదాగా చూసేద్దాం. ఆ ఇంటికి దగ్గరలో ఉన్న హోమ్ డిపో అండి. మనం మామూలుగా ఏంటంటే పేరెంట్స్ వస్తూ ఉంటాం కదా, అమ్మాయో అబ్బాయో ఉంటారు, ఇలా మా అబ్బాయిలాగా అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు మనం రావడం అనేది తప్పనిసరి. అది మనం ఖచ్చితంగా వస్తూ ఉంటాం. వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళకి ఏదైనా అవసరం పడితే రావాలి. అలా వచ్చినప్పుడు దగ్గరలో ఇలా హోమ్ డిపో కానీ లేదంటే మీరు నడిచి వెళ్ళే దూరంలో ఉంటే కనుక ఎలా వెళ్ళాలి అనేది నేను ఇప్పుడు మీకు రోడ్డు క్రాస్ చేయడం కూడా చూపించాను కదా. ఇప్పుడు ఈ కారు ఇలా వస్తుంది, ఇష్టం వచ్చినట్టు కూడా దాటేయకూడదండి. వాళ్ళు వెళ్ళే వరకు మనం ఆగాలి, లేదంటే మనం వెళ్ళే వరకు వాళ్ళు ఆగుతారు. ఇప్పుడు హోమ్ డిపోలోకి వెళ్తున్నాను. ఇక్కడ ఏంటో ఏమేమి ఉంటాయి ఇక్కడ? ఇంటికి సంబంధించి ఉంటాయి. మేకు దగ్గర నుంచి ఇప్పుడు చెక్క, కార్పెంటరీ, ఇప్పుడు అది బార్బిక్యూ, నెక్స్ట్ నెయిల్స్, ఇంట్లో మనకి వడ్రింగులు ఉంటారు కదా, మనమే కొట్టుకోవాలి. సో అవన్నీ ఇక్కడ సెట్ దొరుకుతాయి. డ్రిల్, టాయిలెట్ సీట్స్, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటికి ఉపయోగపడే ప్రతి వస్తువు కూడా ఇక్కడే దొరుకుతుందండి. సో అవి చూద్దాం, మీకు కూడా స్టోర్ చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. క్రైస్తవులకు అతిపెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్సేనండి. క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా బాగా చేస్తారు. ప్రతి ఇంటిని కూడా విద్యుత్ దీపాలతోటి అలంకరిస్తారు. ఈ బొమ్మలు చూసారు కదా, క్రిస్మస్ తాత నుంచి మొదలు పెడితే రకరకాల బొమ్మలు. మనకి వినాయక చవితికి ఎలా అయితే నెల రోజుల ముందుగా బొమ్మలు వచ్చేసి కనువిందు చేస్తాయో ఆయన ప్రతిభలు ఎన్నుంటాయండి. నాగోలా ఏరియా, మియాపూర్ అలా వెళ్తే అసలు ఒకళ్ళని మించి ఒకళ్ళు అనమాట వినాయకుళ్ళు. మనం చూపు తిప్పుకోలేం, అంత బాగుంటాయి. అలా ఇక్కడ కూడా ఏంటంటే క్రిస్మస్ ముందు ఇలా అలంకరణ సామాన్ అంతా వచ్చేస్తుందండి. ఒక 2 నెలల ముందు నుంచి ఇవన్నీ సేల్ చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడానండి ఇల్లుని ఎంత అందంగా అలంకరించుకుంటారంటే ఇంటి ముందు కూడా, ఇల్లు ఒకటే కాదు ఇంటి ముందు కూడా ప్రతి గుమ్మం ముందు కూడా ఇలా బొమ్మలను అమర్చి తర్వాత విద్యుత్ దీపాలు పెట్టి క్రిస్మస్ ట్రీలను పెట్టి చాలా బాగా చేస్తారు. ఇలా ఏంటంటే స్టోర్స్, పెద్ద పెద్ద స్టోర్స్లో ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. అక్కడికి వెళ్ళి నచ్చినవన్నీ ఒక నెల రోజుల ముందు నుంచే షాపింగ్ చేస్తారు. ఇవన్నీ కూడా విద్యుత్ దీపాలు ఎంత బాగుంటాయండి. చాలా కొత్త కొత్త మోడల్స్లో, అంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ మారిపోతూ ఉంటాయి. క్రైస్తవ మతంలో చాలా పెద్ద పండుగ అండి క్రిస్మస్. యేసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజే క్రిస్మస్ పండుగని జరుపుకుంటారు. ఈ సమయంలో క్రైస్తవులందరూ కూడా తమ ఇళ్లని అందంగా అలంకరించుకుంటారు. ఇక పండుగ రోజునైతే చర్చిలకు వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు, కేకులు కట్ చేస్తారు, సంబరాలు జరుపుకుంటారు. చిన్నారులైతే ఈ పండగ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తారండి. ఎందుకంటే శాంతాక్లాజ్ వచ్చి గిఫ్ట్స్ అన్నీ ఇస్తాడు అని. ఇలా ఈ పండుగకు సంబంధించి చాలా స్పెషల్స్ ఉన్నాయి. ఇక్కడ క్రిస్మస్ ట్రీలు స్పెషల్ అని చెప్పచ్చండి. అంటే ప్లాస్టిక్, అంటే మనకి ఆర్టిఫిషియల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఒరిజినల్ చెట్టు వరకు కూడా అన్నీ అమ్ముతారు. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా. ఇవన్నీ ఏంటంటే ఇంటికి అలంకరించుకునే విద్యుత్ దీపాలు. చాలా వెరైటీస్ ఉంటాయండి, ఎంత బాగుంటాయో. ప్రతి ఇంటి ముందు కూడా అలంకరించి ఉంటాయి. అవకాశం దొరికితే నేను కొన్ని ఇళ్ళనైనా నేను షూట్ చేసి అందిస్తాను. ఈ సమయంలో ఏం చేస్తారంటే అందంగా ఇవన్నీ పట్టుకువెళ్ళి అలంకరించి వాళ్ళు ఆహ్వానిస్తారు. మనం చక్కగా ఇల్లు చుట్టానికి వెళ్ళొచ్చు, అంటే ఇంటి లోపల కాదు, ఇంటి బయట అంతా కూడా అలంకరించేస్తారు. విద్యుత్ దీపాలతోటి, బొమ్మలతోటి చాలా అందంగా అలంకరిస్తారు. ఆ లైట్స్ అన్నీ ఉన్నప్పుడు మనం చూడటానికి వెళ్ళొచ్చు. కొన్ని పార్కులు అయితే టికెట్ పెడతాయండి, అంత అందంగా అలంకరిస్తారు. ఇలా పెద్ద పెద్ద క్రిస్మస్ తాతల నుంచి మొదలు పెడితే చిన్న చిన్న సైజు వరకునండి
అంటే పిండి కొద్ది రొట్టె అన్నట్టు ఎవరు ఎంతలో అలంకరించుకుంటే అంతవరకు కూడా దొరుకుతాయి. ఇవి కాకుండా పార్క్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, అవన్నీ మళ్ళీ స్పెషల్గా డెకరేట్ చేస్తారు. అవి కూడా చూసి తీరాల్సిందే. స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. మీరు ఎప్పుడైనా మీ పిల్లల దగ్గరికి డిసెంబర్లో వచ్చి ఉండకపోతే మాత్రం ఫాల్ సీజన్ అని నేను మంచి మంచి వీడియోలు చేశాను కదా, ఆ వీడియోలు అంటే ఆకులు రంగులు మార్చుకుంటాయి. ఆ టైంలో ప్లాన్ చేసుకుని మీరు జనవరికి ఇండియాకి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ చూసిన వారు అవుతారు. చలి ఉంటుంది, కొంచెం చలి తట్టుకుంటూ ఇవన్నీ చూస్తే చాలా బాగుంటుంది. వీటి గురించి నేను ఇచ్చినప్పుడు చాలామంది ఏమంటున్నారంటే మన దేశంలో ఇంతకంటే చాలా బాగుంటుంది, మీరు పొరుగు దేశాన్ని పొగుడుతున్నారు, ఇలా కమెంట్లు పెడుతున్నారు. నాకు మన దేశమే ఇష్టమండి. కాకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అందాలని అద్భుతాలని తెలుసుకోవడంలో తప్పులేదు కదా. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. అసలు నేను చాలా తక్కువ చూపిస్తున్నాను, ఇంకా అందమైనవి చాలా ఉంటాయి.
డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ చూసాం కదండి. ఇక ఇప్పుడు మనం ఈ లైట్స్ దగ్గరికి వద్దాం. ఈ లైట్స్ ఏంటంటే ప్రతి ఊర్లో కూడా, అమెరికాలో ఉన్న ప్రతి సిటీ, ప్రతి విలేజ్ల్లో కూడా ఇలా విద్యుత్ దీపాలతోటి అలంకరిస్తారు. ప్రతి ఇంటిని కూడా ఇలా అందంగా అలంకరించుకుంటారండి. చాలామంది చూడటానికి రమ్మని పిలుస్తూ ఉంటారు. మనం కూడా వెళ్ళొచ్చు. అయితే లోపలికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళము. వాళ్ళ ఇంటి బయట అంతా కూడా ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ చక్కగా డెకరేట్ చేసి పెడతారు. మనం వెళ్ళి చూడొచ్చు కూడా. అయితే కొన్ని పార్క్స్ అలాగే గ్రౌండ్స్లో ఇలా ఏర్పాటు చేస్తారు. అంటే కొంచెం ఎక్కువగా ఏర్పాటు చేసి టికెట్ పెడతారు. మేము వెళ్ళిన ఇది ఇంటి పక్కనే ఉన్న ఒక గ్రౌండ్లో డెకరేషన్కి వెళ్ళామండి. ఇక్కడ మాత్రం $40 తీసుకున్నారు. ఇంకొక స్పెషల్ ఏంటంటే అక్కడ లోకల్గా ఉన్న ఒక FM రేడియోతోటి టైఅప్ అవుతారు. మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఆ FM రేడియోని మన కారులో పెట్టుకోవాలి. అందులో వస్తున్న పాటకి తగినట్టుగా ఈ లైట్స్ అన్నీ డాన్స్ చేస్తాయి. అంటే దానికి తగ్గట్టుగా ఆరుతూ వెలుగుతూ అలా ఉంటాయి. చాలా థ్రిల్లింగ్గా, చాలా బాగా అనిపిస్తుందండి. వండర్గా అనిపిస్తుంది. థ్రిల్లింగ్ కాదు కానీ వండర్గా అనిపిస్తుంది. అంటే మనకు ఆ మ్యూజిక్ వింటూ ఆ లైట్స్ చూడడం కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇక క్రిస్మస్ విషయానికి వస్తే కనుక డిసెంబర్ 20వ తేదీన మేరీ మాతకు యేసుక్రీస్తు జన్మించాడని చాలామంది నమ్ముతారు. హేరోదు అనే చక్రవర్తి బాల యేసును కాబోయే యూదుల రాజుగా భావించి సంహరించాలని చూస్తారట. ఇది తెలుసుకున్న మేరీ జోసెఫ్లు వారికి కనిపించకుండా బెత్లెహం వదిలి వెడతారు. అయితే కొంతకాలం తర్వాత వారు తిరిగి అక్కడికి వెడితే వారికి ఆశ్రయం దొరకడం కష్టమవుతుంది. ఆ సమయంలోనే ఓ సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి నివాసాన్ని ఏర్పాటు చేస్తాడు. అప్పుడే మేరీమాత యేసుక్రీస్తుకు జన్మనిస్తుంది. అదే రోజు రాత్రి ఆకాశం నుంచి ఓ దేవదూత వారి దగ్గరకు వస్తాడు. అదే సమయంలో అక్కడ ఉన్న గొర్రెల కాపరులు ప్రకాశవంతమైన వెలుగుల్ని చూసి కంగారు పడతారు. అప్పుడు మీరేమీ భయపడకండి, ఒక శుభవార్త చెప్పేందుకు వచ్చాను. ఈరోజు బెత్లెహంలో లోకరక్షకుడు జన్మించాడు. తనే మీకు ప్రభువు. పశువుల పాకలో అమ్మ పొత్తిళ్లలో నిద్రిస్తూ ఉంటాడు. ఇవే తన గుర్తులు అని చెప్తాడు. అదే సమయంలో దేవదూతలందరూ కూడా దేవుడిని స్తుతిస్తూ పాటలు పాడి ఒక్కసారిగా మాయమవుతారు. తర్వాత గొర్రెల కాపరులు ఆ పశువుల పాకలోకి వెళ్లి చూస్తే శిశువుతో పాటు మేరీ జోసెఫ్ని కూడా చూస్తారు. దేవదూత తమకు చెప్పిన వివరాల్ని అందరికీ చెప్తారు. అలా 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 24వ తేదీ 12 గంటల తర్వాత, అంటే రాత్రి 12 తర్వాత తెల్లారితే 25 అనగా యేసు ప్రభువు జన్మించాడు అని చెప్తారు. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగని జరుపుకుంటూ వస్తున్నారు. ఇలా క్రిస్మస్కి సంబంధించి కథలు కూడా ఉన్నాయండి. ఇక మరొక కథనం ప్రకారం చూసుకుంటే క్రిస్మస్ ముందు రోజు రాత్రి శాంతా తాత ఆకాశం నుండి వచ్చి తమకి గిఫ్ట్లు ఇచ్చి వెడతారని చాలామంది నమ్ముతారు. అందుకోసం తమ ఇళ్ల ముందు క్రిస్మస్ ట్రీకి మేజోళ్లను వేలాడదీస్తారు. వాటిల్లో శాంటా తాత గిఫ్ట్లను వేసి వెడతాడని చాలామంది నమ్మకం. అలాగే డ్రెస్ అది వేసుకుని కూడా వాళ్ళల్లో వాళ్ళ పిల్లల్ని సంతోషపెట్టడానికి గిఫ్ట్స్ పట్టుకొచ్చి ఇవ్వటము, లేకపోతే ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి గిఫ్ట్స్ ఇవ్వడము ఇలా జరుగుతుందండి. ఇక స్పెషల్గా ఎన్నో పార్టీస్ లాంటివి చేసుకుంటారు, ఒకరినొకరు పిలుచుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికాలో క్రిస్మస్ అద్భుతంగా ఉంటుంది. అవకాశం ఉన్నవారు ఛాన్స్ను మిస్ కాకండి. ఈ సమయంలో మీ పిల్లల దగ్గరికి రావడానికి ట్రై చేయండి. నేను చాలా తక్కువ సమాచారమే అందించాను, కానీ ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్రైస్తవ సోదరీమణులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు.